నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదంటే దీంట్లో ఇంకో పేరు కంట్రోల్ స్ట్రక్చర్స్. సో సి లాంగ్వేజ్లో జనరల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ జరుగుతుంది. మీరు కనుక ఎగ్జిక్యూషన్ని డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి మూవ్ చేయాలంటే యూజ్ చేసేదే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదా కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి మెయిన్గానైతే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కండిషనల్, లేదంటే దీనికే ఇంకో పేరు డెసిషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ లేదా స్టేట్మెంట్స్. సెకండ్ది లూప్ ఆర్ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. థర్డ్ది జంపింగ్ లేదంటే బ్రాంచింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. దీనిలో ఫస్ట్ది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్గానైతే 3 టైప్స్ ఉంటాయి. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే దీని పేరులోనే ఉంది కండిషన్. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి ఒకటి ఇఫ్, లేదంటే దీనికే ఇంకో పేరు ఇఫ్ స్టేట్మెంట్. లేదు అంటారు దీనికే ఇంకో పేరు ఇఫ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్, లేదంటే ఇంకో పేరు ఇఫ్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్. ఇక సింపుల్గా చెప్పాలంటే ఇఫ్. సెకండ్ది ఏంటంటే ఇఫ్ ఎల్స్. థర్డ్ది ఏంటంటే ఇఫ్ స్పేస్ ఎల్స్ స్పేస్ ఇఫ్. ఫోర్త్ది ఏంటంటే నెస్టెడ్ ఇఫ్. దెన్ ఫిఫ్త్ వన్ ఏంటంటే స్విచ్ కేస్. దీన్ని ఏమంటామంటే మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ లేదా స్ట్రక్చర్ అంటాం. ఇది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ మెయిన్గా 3 టైప్స్. ఒకటి ఫర్ లూప్, రెండవది వైల్ లూప్, మూడవది డూ వైల్ లూప్. ఈ లూప్స్ మెయిన్గా దేనికోసం అంటే మీరు రిపీటెడ్గా ఏమైనా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ చేసేది లూప్స్. నెక్స్ట్ నెంబర్ 3 ఏముంది, జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మనం కంట్రోల్ని డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి జంప్ చేయాలంటే యూజ్ చేసేది జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవి ఒకటి బ్రేక్, నెక్స్ట్ది కంటిన్యూ, ఇంకోటి గో టు, ఫోర్త్ వన్ రిటర్న్. ఇవి జంపింగ్కి సంబంధించి. వీటిని గురించి ఒక్కొక్క దాని గురించి ఎలాబొరేట్గా మనం డిస్కస్ చేద్దాం అప్కమింగ్ వీడియోలో.